డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట జరుగుతున్న ఉత్సవాలు మూడో రోజు వైభవంగా సాగాయి. 2 రోజుల పాటు జరిగిన పడవ పోటీలో కేరళ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ, కొత్తపేట, కర్నూలు టీజీవీ జట్లు సెమీఫైనల్లో తలపడ్డాయి. అత్యుత్తమ ప్రదర్శన చూపిన 3 జట్లకు బహుమతులు అందజేయనున్నారు. ఏపీ మంత్రులు పోటీలను తిలకించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. మనం చూడవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న పడవ పోటీలు సెమీఫైనల్స్ ఇప్పుడు 2 జరిగాయి, మరో నిర్వహిస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ పోటీలు సెమీఫైనల్స్, వీటిల్లో మూడో సెమీఫైనల్ నిర్వహిస్తున్నారు. మొత్తం 6 జట్లు సెమీఫైనల్స్ లో పాల్గొన్నాయి. కోనసీమ, బండారు, పలనాడు, ఎర్రకాలువ, అలెప్పి కేరళ, టీజీబీ కర్నూలు. మొత్తం వీటిలో అన్నిట్లో కూడా టైమింగ్ ప్రకారం ఎవరైతే ముందొస్తారో అన్నిట్లో నుంచి ఉత్తమమైన జట్లని ఎంపిక చేసి మొదటి, ద్వితీయ, తృతీయ జట్లుగా ప్రకటించనున్నారు. మొత్తం ఈ 6 జట్లు కూడా ఉదయం నుంచి ఇప్పటికి 3 పోటీలు నిర్వహించారు. ఇది 3వ పోటీ. ఒక్కొక్క బోట్లో కేరళ తరాలు నిర్వహిస్తున్నాయి. ఈ బోట్లలో 12 మంది పోటీల్లో పాల్గొంటున్నారు. సందర్శకుల కేరింతలు, అభిమానుల కేరింతల మధ్య పోటీలు అయితే చాలా ఉల్లాసభరితంగా సాగుతున్నాయి. హోంమంత్రి అనితతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అట్లాగే పరిశ్రమల శాఖ మంత్రి కొత్తపల్లి శ్రీనివాసు, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిరాజు ముమ్మిడివారం, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తిలకించారు. పోటీలు అయితే చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. జాతీయ స్థాయి పోటీలు కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణతో పాటు తమిళనాడు నుంచి కూడా ఇక్కడ జట్లు వచ్చి పాల్గొంటున్నాయి. మొత్తం 22 జట్లు నిన్న ఇవాళ ఈ పడవ పోటీలు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట నిర్వహిస్తున్న పోటీల్లో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహంగా సాగాయి. ఇప్పటి వరకు మరొక పోటీ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు 3 పోటీలు పూర్తయ్యాయి. వీటిల్లో మొత్తం ఉత్తమంగా నిలిచిన జట్లను మొదటి, ద్వితీయ, తృతీయ జట్లుగా ప్రకటించనున్నారు. కోనసీమ జట్టు 1, అలాగే బండారు, పల్నాడు జట్టు, ఎర్రకాలువ జంగారెడ్డిగూడెం, అలెప్పి కేరళ, టీజీవీ కర్నూలు ఈ 6 జట్లలో విజేతలను అయితే ప్రకటించనున్నారు. మొదటి బహుమతిగా 2 లక్షలు, ద్వితీయ బహుమతి ₹1,00,000, తృతీయ బహుమతి ₹75,000 ఈ జట్లకైతే ఇవ్వనున్నారు. కాసేపట్లో పతంగుల పోటీలు కూడా ఇక్కడ ఆత్రేయపురంలో ప్రారంభమవున్నాయి. సుమారు 200 మంది ఈ పతంగుల పోటీలు, గాలిపటాలు ఎగరవేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పోటీలు అనుకున్న స్థాయిలో 2వ ఏడాదిలోనే ఆత్రేయపురంలో ఇంత గొప్పగా దిగ్విజయంగా ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించడం చాలా అభినందనీయమని కూడా మంత్రులందరూ కూడా కొనియాడారు. రాబో రోజుల్లో కోనసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ 2 ఏళ్లలోనే పర్యాటకానికి హబ్గా మారనుందని పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ కూడా ప్రకటించారు. ఆ మేరకు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బేషుగ్గా జరగటం వారందరూ అభినందించారు. అధికారులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సందర్శకులకి ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మంత్రులందరూ కొనియాడారు. సందర్శకులందరూ గోదావరి డెల్టా సెంట్రల్ కాలువ, ప్రధాన కాలువ వెంబడి ఈ ఉత్సాహంగా ఈ పోటీలను అయితే తిలకిస్తున్న పరిస్థితి ఉంది. రేపటి నుంచి 3 రోజుల పాటు అమలాపురం నియోజకవర్గం యస్యానంలో బీచ్ ఫెస్టివల్ కూడా ఇదే తరహాలో వినోదాత్మకంగా నిర్వహించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మరొక సెమీఫైనల్ అయితే ఇక్కడ పడవ పోటీల్లో మిగిలి ఉంది. ఆ తర్వాత విజేతల్ని నిర్వాహకులు ప్రకటించనున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.